గణపతి మరి కాసేపట్లోనే నిమజ్జనోత్సవ శోభాయాత్రలో ముందుకు సాగుతూ నిమజ్జనోత్సవానికి తరలి వెళ్లబోతున్నారు. ప్రస్తుతం అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది. నిన్న రాత్రే కలశ పూజను ప్రారంభించి ఆ తర్వాత నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు నిన్ననే పూర్తి చేశారు. నిన్నటి నుంచే పూర్తి చేయడం మొదలుపెట్టారు. ఈరోజు ఉదయానికల్లా వెల్డింగ్ పనులవి పూర్తయిన తర్వాత ప్రస్తుతం ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవ శోభాయాత్రలో ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నాడు. కరెక్ట్గా సరిగ్గా 7 గంటల సమయంలో శోభాయాత్ర ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిన సందర్భం ప్రస్తుతం ఖైరతాబాద్లో కొనసాగుతుంది. మరోపక్క బాలాపూర్లో లడ్డూ వేలానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. చివరి పూజలు ప్రారంభించారు. అక్కడి నుంచి బాలాపూర్లో గ్రామమంతా ఊరేగించిన తర్వాత లడ్డూ వేలాన్ని కూడా అక్కడ నిర్వహిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 11 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు ఈరోజు 1,00,000 విగ్రహాల దాకా నిమజ్జనమవుతాయని ఒక అంచనా. ఒక హుస్సేన్ సాగర్లోనే 25,000 నుంచి 30,000 విగ్రహాలు నిమజ్జనమవుతాయి. మొత్తం 25,000 మంది పోలీసులు, ట్యాంక్ బండ్ చుట్టూ కూడా 3,000 మంది బందోబస్తులో ఉంటారు. మొత్తం సిటీ వ్యాప్తంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షల్ని కూడా విధించారు. ప్రస్తుతం నిమజ్జనోత్సవ శోభాయాత్ర సందడి భాగ్యనగరం అంతా కన్నుల పండుగగా కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు చూడటానికి, ప్రజలు నిమజ్జనోత్సవ శోభాయాత్రను చూడటానికి ఈ మార్గం గుండా వస్తారని ఒక అంచనాలు ఉండటంతో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షల్ని కూడా పూర్తి స్థాయిలో విధించారు పోలీసులు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఖైరతాబాద్లో మరి కాసేపట్లోనే శోభాయాత్ర ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, సరిగ్గా 7 గంటలకి షెడ్యూల్ చేసుకున్నారు శోభాయాత్ర ప్రారంభం కావాలని. సో ఎన్ని గంటలకు ప్రారంభమవుతోంది? సమయం ప్రకారమే ప్రారంభమవుతుందా? ఏంటి అప్డేట్స్ ఏంటి? భోగి ఖైరతాబాద్ మహాగణేష్ శోభాయాత్ర అనుకున్నటువంటి సమయానికంటే అరగంట ముందుగానే ప్రారంభమైంది. ఈసారి 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభిద్దాం అనుకున్నారు, కానీ ఈసారి అరగంట ముందుగానే శోభాయాత్ర ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే వాహనయాత్ర కూడా పూర్తి చేశారు. వాహనాన్ని కొద్దిగా ముందుకు కూడా కదిలించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాహనం ముందు వైపు రోప్ పార్టీని అంతా కూడా సిద్ధం చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో పాల్గొనేందుకు, మహాగణనాథుడిని దర్శించుకునేందుకు ఇప్పటికే వేలాది మందిగా భక్తులు చేరుకున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ పురవీధులన్నీ కూడా జనసంద్రంగా మారిపోయాయి. దీంతో వచ్చే సమయం గడిచే కొద్దీ క్రౌడ్ మరింత పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ ఖైరతాబాద్ పురవీధులు దాటడానికి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. సో క్రౌడ్ తక్కువగా ఉన్నటువంటి టైంలోనే ఖైరతాబాద్ సెన్సేషన్ థియేటర్ మీదుగా విగ్రహాన్ని ముందుగా టెలిఫోన్ భవన్ దాకా రీచ్ అయితే అక్కడ ఎంతసేపు వెయిట్ చేయించినా కూడా చాలా మంది భక్తులు దర్శించుకునేటటువంటి అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే ఖైరతాబాద్ మహాగణనాథుడి వెహికల్ ముందు ఇప్పటికే 2 అంచెలుగా రోపాటిని అంతా సిద్ధం చేసి ఉంచారు. ఎందుకంటే భక్తులు ఎవరైనా సరే వాహనానికి ముందుగా ఎక్కువ స్థాయిలో గ్యాదరింగ్ జరిగితే వాహనం మూవ్ అవడానికి ఇబ్బందిగా మారుతోంది. కాబట్టి వాహనం ముందు వైపు ఎక్కువగా భక్తులు నిల్చోకుండా దాదాపు ఒక 20 నుంచి 30 అడుగుల దూరంలోనే భక్తులు నిల్చునే విధంగా ఏర్పాటు చేశారు. ముందు వైపు మొత్తం పోలీసులను, అదేవిధంగా రోప్ పార్టీని ఏర్పాటు చేశారు. ఉన్నత స్థాయి అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం డీసీపీ కూడా ఇక్కడికి చేరుకున్నారు. సుధీంద్ర ఆధ్వర్యంలో మొత్తం 700 మంది పోలీసులతో ఈ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభాయాత్ర ఇప్పటికీ అనుకున్నటువంటి సమయానికే ముందుగానే ప్రారంభించాలని కూడా పోలీసులు సన్నాహం చేశారు. ఎందుకంటే సాధారణంగా అర్ధరాత్రి వెల్డింగ్ పనులు కొనసాగేవి, కానీ నిన్న సాయంత్రమే కర్ర పూజ పూర్తయిపోయింది. రాత్రి కలశ పూజను కూడా పూర్తి చేశారు. అర్ధరాత్రే వెల్డింగ్ పనులన్నీ పూర్తి చేశారు. కాబట్టి ఎర్లీ మార్నింగ్ కేవలం పూజ కోసం మాత్రమే వెయిట్ చేశారు. 5 గంటల సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభాయాత్రను కూడా ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేశారు. సో ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ కూడా ముందుగానే చేరుకోవడంతో అటు ఖైరతాబాద్ మహాగణనాథుడికి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వాహన పూజ కూడా నిర్వహించి కొద్దిగా ముందు వైపుకు వాహనాన్ని కూడా కదిలించారు. కాసేపట్లో ఇక్కడ నుంచి శోభాయాత్ర కూడా పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రూట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా అటు రోప్ పార్టీతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులను ఇదంతా పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభాయాత్ర ఎంత త్వరగా పూర్తయిపోతే వెనక వైపు నుంచి వచ్చే విగ్రహాలను నిమజ్జనం చేయడానికి కూడా చాలా ఫాస్ట్గా అవుతోంది. కాబట్టి ముందుగా ఖైరతాబాద్ మహాగణనాథుడిని టెలిఫోన్ భవన్ వరకు రీచ్ అయ్యగలిగితే అక్కడ అప్పటికే లక్షలాది మంది గ్యాదర్ అయి ఉంటారు. కాబట్టి
అక్కడ నుంచి మరింత వేగంగా కదిలించడమో లేకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ ని బట్టి ఆ తర్వాత మూవ్ చేయడమో అనే విధంగా పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆలస్యం అయ్యే కొద్దీ ఖైరతాబాద్ వీధుల్లోనే చాలా ఎక్కువ సంఖ్యలో క్రౌడ్ గ్యాదరింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులు ఎక్కువ స్థాయిలో ఇక్కడికి రాకన్నా ముందే వీళ్ళందరినీ మూవ్ చేసి వినాయకుడిని ముందుగా కదిలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడిని ఏర్పాటు చేసినట్టు నుంచి దాదాపు ఒక 500 మీటర్ల వరకు కూడా చాలా ఇరుకు రోడ్లుగా ఉంటాయి. అక్కడి నుంచి కదలడం చాలా ఇబ్బందిగా మారుతోంది. విగ్రహం ముందు గనక భక్తులు ఎక్కువ సంఖ్యలో చేరితే మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ ముందు వైపు ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలను ఇప్పటికే చాలా ముందు దాకా కదిలించారు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ వినాయకుడు మూవ్ అయ్యేటటువంటి సెన్సేషన్ థియేటర్ రోడ్ లో మనం చూస్తే ఖైరతాబాద్ వినాయకుడికి రెండు వైపులా ఏర్పాటు చేసినటువంటి అటు శివపార్వతుల కళ్యాణం కానీ లేకపోతే ఇతర విగ్రహాలను ముందుగానే కదిలించి దాదాపు ఒక 100 మీటర్ల దూరంలోనే ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాలను వేగంగా కదిలిస్తూ ముందు వైపు భక్తులు కూడా ఎక్కువగా గ్యాదర్ అవ్వకుండా అటు ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి చేరుకోకుండా వాళ్ళందరినీ క్లియర్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం డీసీపీ కూడా ఇక్కడే ఉన్నారు. ఆ ఏర్పాట్లంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. సార్, అనుకునేటువంటి టైం కంటే కాస్త ముందుగానే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎంతవరకు అటు టెలిఫోన్ భవన్ రీచ్ అయ్యే విధంగా ఏర్పాటు, సో ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు సార్? శోభాయాత్రకు చాలా స్పీడ్ గా అన్ని ఏర్పాట్లు అయ్యాయి. సో యాజ్ పర్ ప్లానే ప్రొసీడ్ అవుతుంది. టైమ్లీ ఇమర్స్ అయ్యేటట్టు చూసుకుంటాం. టోటల్ ఫోర్స్ ఉంది, అన్ని అరేంజ్మెంట్స్ అయ్యాయి. ఎంతమంది పోలీసులతో భద్రత ఉంది సార్ ఈ ఖైరతాబాద్ శోభాయాత్ర? ఎంతమంది రిక్వైర్డ్ అంతమంది ఉన్నారు, సఫిషియెంట్ ఉన్నారు. ఓకే, టెలిఫోన్ భవన్ ఏ టైం కల్లా రీచ్ అయిపోవచ్చు అని ఈ మూమెంట్ బట్టి ఉంటుంది. సో ప్రస్తుతం డీసీపీ కూడా ఆ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ టీం అంతా కూడా విగ్రహం ముందు వైపు చేరుకున్నారు. 2 అంచెలుగా ఈసారి రోప్ పార్టీని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రతిసారి కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు రోప్ పార్టీని ఏర్పాటు చేసినా కూడా చాలా మంది భక్తులు ముందు దాకా రావడం, వాహనం ముందు దాకా నిల్చోవడంతో శోభాయాత్రకు చాలా ఇబ్బందికరంగా మారేది. కానీ ఈసారి 2 అంచెలుగా రోప్ పార్టీని ఏర్పాటు చేయడంతో ఒకవైపు వాహనానికి ముందు ఒక రోప్ పార్టీ ఉంటుంది, ముందు వైపు ఉన్నత స్థాయి పోలీస్ అధికారులతో పాటు మరొక రోప్ పార్టీ కూడా ఉంటుంది. ఆ రోప్ పార్టీ వెనుక టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉంటారు. భక్తులు ఎవరిని కూడా అటువైపు రానివ్వకుండా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సో ఎవరిని కదలనివ్వకుండా భక్తులు ఎక్కువగా గ్యాదర్ అయితే మూవ్మెంట్ చాలా ఇబ్బందికరంగా మారుతోంది. కాబట్టి స్పీడ్ గా శోభాయాత్ర ప్రారంభించే విధంగా చేస్తున్నారు. సో భోగి ప్రస్తుతం మనం చూడొచ్చు, అనుకున్నటువంటి టైం కంటే ముందుగానే శోభాయాత్ర కూడా ప్రారంభమైంది. పోలీసులు ముందుగా ప్లాన్ చేసినటువంటి ప్రకారం 7 o'clock శోభాయాత్రను ప్రారంభిద్దామని అనుకున్నారు. కానీ ప్రస్తుతం చూస్తే మనకు 6:30 నుంచో శోభాయాత్ర ప్రారంభమవుతోంది. వేగంగా విగ్రహాన్ని ఖైరతాబాద్ పురవీధుల్లో గుండా దాటిస్తే ఆ తర్వాత టెలిఫోన్ భవన్ నుంచి కానీ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఎంతసేపు అయినా అక్కడ వెయిట్ చేయించినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే భావనలో ఉన్నారు. సో ప్రస్తుతానికైతే దాదాపు విగ్రహానికి ముందే చాలా ఎక్కువ సంఖ్యలో క్రౌడ్ గ్యాదర్ అవడంతో చాలా మంది భక్తులను సెన్సేషన్ థియేటర్ వైపు కానీ రాజ్దూత్ హోటల్ అక్కడి వరకే పరిమితం చేశారు. అటు ఐమాక్స్ థియేటర్ నుంచి వచ్చేటటువంటి భక్తులందరినీ కూడా రానివ్వడం లేదు, అక్కడనే బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ గేట్ దగ్గర నుంచి వచ్చేటటువంటి వాళ్ళని కూడా అనుమతించకుండా అక్కడే బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. కేవలం ఖైరతాబాద్ ఈ సెన్సేషన్ థియేటర్ ముందు వైపు నుంచి వచ్చే పోలీసులు అటు నుంచి వచ్చే భక్తులకు మాత్రమే అనుమతిస్తున్నారు. సో మనం చూస్తుండగానే విగ్రహం ఎంత స్పీడ్ గా కదులుతుందో మనం చూడొచ్చు. ప్రతి ఏటా మనం చూస్తే ఖైరతాబాద్ శోభాయాత్ర ప్రారంభం అవడానికే 8 to 9 అయ్యేది. ఖైరతాబాద్ పురవీధులు దాటడానికి ఆల్మోస్ట్ 10 to 12 అయ్యేది. కానీ ఈసారి వడివడిగా కదిలిస్తూ 8 o'clock లోపు ఖైరతాబాద్ పురవీధులను దాటించి ఆల్మోస్ట్ టెలిఫోన్ భవన్ దగ్గర వరకు రీచ్ అవ్వగలిగితే అక్కడి నుంచి మరొక 2 గంటల్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా అక్కడి వరకు చేర్చాలనేది వీళ్ళ ప్లాన్. 12 o'clock అంతా ట్యాంక్ బండ్ వరకు చేరుకుంటే 1 నుంచి 2 లోపు అంటే అక్కడికి చేరుకున్న తర్వాత క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకున్న తర్వాత కూడా అక్కడ నిర్వహించేటటువంటి చివరి పూజతో పాటు ఆ విగ్రహానికి ఏర్పాటు చేసేటువంటి ఆ బిల్డింగ్ ను వాటన్నిటిని రిమూవ్ చేయడానికి మరొక గంట సమయం పడుతుంది. సో పోలీసులు భావిస్తుంది ఏంటంటే 1 o'clock కల్లా ట్యాంక్ బండ్ ను రీచ్ అయిపోతే 1 నుంచి 2 మధ్యలోనే నిమజ్జనాన్ని పూర్తి చేయాలి అనేది పోలీసుల ప్లాన్. సో ప్రస్తుతం అనుకున్నటువంటి విధంగానే కాస్త వడివడిగానే శోభాయాత్రను కదిలేలా ఏర్పాటు చేస్తా ఉన్నారు. చుట్టూ విగ్రహానికి నలువైపులా కూడా పోలీస్ పక్కన ఏర్పాటు చేశారు. ఎందుకంటే విగ్రహం ఈ రూట్ లో కదలడమే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ముందుగా ఈ వైపు నుంచి త్వరగా మూవ్ అయిపోతే చాలా బెటర్ గా భావిస్తున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కేవలం విగ్రహం ముందు పోలీసులు, రోప్ పార్టీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు తప్ప మిగతా ఎవరూ లేకుండా ప్లాన్ చేశారు. ఎందుకంటే ముందు ఎక్కువగా క్రౌడ్ గ్యాదర్ అయ్యే కొద్దీ విగ్రహం కదలడానికి కూడా చాలా ఇబ్బందిగా మారుతోంది. శోభాయాత్ర కూడా చాలా ఆలస్యమైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు వైపు మనం చూస్తుంటేనే ఈజీగా అర్థమైపోతుంది. వెనక విగ్రహం, ఆ తర్వాత పోలీసులు, ముందు వైపు అంతా ఖాళీ ప్లేస్ ఉంచారు. ఎక్కువగా భక్తులు ఉండే కొద్దీ
ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో ముందుకు కదిలే కొద్దీ చాలా ఎక్కువ స్థాయిలో భక్తులు గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖైరతాబాద్ ఈ పురవీధుల్లోనే సెన్సేషన్ థియేటర్ వరకే భక్తుల్ని ఆపివేశారు కాబట్టి అక్కడ దాకా శోభాయాత్రను ఈజీగా మూవ్ చేయగలిగితే అక్కడి నుంచి లక్షలాది భక్తుల జనసందోహం మధ్య భక్తజన సందోహం మధ్య ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొనసాగనుంది. మరోవైపు ఈసారి 7వ నెంబర్కు చాలా ప్రత్యేకంగా కూడా చెప్పుకోవచ్చు. ఖైరతాబాద్ మహాగణేష్ 70 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ మహాగణనాథుడి భారీ విగ్రహాన్ని రూపొందించారు. మరోవైపు మరొక 7వ నెంబర్ కూడా ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఈసారి 70 ఏళ్లు పూర్తి చేసుకుంది కాబట్టి సప్తముఖ మహాగణపతిగా పెట్టారు. 7 ముఖాలతో ఖైరతాబాద్ మహాగణనాథుడు ఈసారి భక్తులకు దర్శనం ఇచ్చాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈసారి ఖైరతాబాద్ హుండీని కూడా లెక్కిస్తే అది కూడా 70 లక్షలు హుండీగా వచ్చింది. అక్కడ కూడా 7 నెంబర్ చాలా ప్రత్యేకంగా ఉంది. ఈసారి వినాయక చవితి వచ్చిన డేట్ కూడా 7. మరోవైపు నిమజ్జనం జరుగుతుంది కూడా 17. అందులో కూడా 7 నెంబర్ ప్రత్యేకంగా నిలిచింది. మరోవైపు ఇక్కడ పోలీసులతో భద్రత ఏర్పాటు చేసింది కూడా 700 మందితో. సో అన్నింటా అనుకోకుండానే 7వ నెంబర్ కూడా ఈసారి ప్రత్యేకంగా నిలుస్తోంది. సో ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభాయాత్ర ఇప్పటికే ప్రారంభమయ్యి ఖైరతాబాద్ పురవీధుల నుంచి సెన్సేషన్ థియేటర్ కు మరొక 20 నిమిషాల నుంచి అరగంట లోపు సెన్సేషన్ థియేటర్ దాకా చేరుకుంటుంది. అక్కడి నుంచి కాస్త ఇరుకుగా ఉండేటటువంటి రోడ్స్ కావడంతో రాజ్దూత్ హోటల్ వరకు చేరుకోవడానికి మరొక హాఫ్ అన్ అవర్, అంటే ఆల్మోస్ట్ 8 o'clock లోపు కల్లా సెన్సేషన్ రాజ్దూత్ హోటల్ ను దాటి టెలిఫోన్ భవన్ వైపు వరకు రీచ్ అయ్యేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఒకసారి మనం ఖైరతాబాద్ మహాగణనాథుడు వెనక వైపు కూడా చూస్తే, ముందు వైపు కనుక చూస్తే భక్తులు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇప్పటికే అటు సెన్సేషన్ థియేటర్ నుంచి మొదలు పెట్టుకుని రాజ్దూత్ హోటల్ వరకు కూడా భక్తజన సమూహం ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున చేరుకొని ఉంది. ముందు వైపు ఏర్పాటు చేసినటువంటి భారీ విగ్రహాలను చాలా వడివడిగా కదిలిస్తున్నారు. ఈసారి బ్యాండ్ టీమ్ ను కూడా చాలా తక్కువ సంఖ్యకే పరిమితం చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో గ్యాదర్ అవ్వడం, మరోవైపు భక్తులు కూడా ఉత్సవ కమిటీ సభ్యులు కూడా పెద్ద ఎత్తున గ్యాదర్ అవ్వడంతో ఇప్పుడు ముందు వైపు చాలా ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ముందు వైపు ఏర్పాటు చేశారు. అంటే ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభాయాత్ర కొనసాగించే వాహనం ముందు ఎక్కువ సంఖ్యలో క్రౌడ్ గ్యాదర్ అవ్వకుండానే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఖైరతాబాద్ పురవీధులుగా వెళ్తున్నప్పుడు పబ్లిక్ అంతా వాళ్ళ బిల్డింగ్స్ పైన అంతా నిల్చొని పూలతో సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తుంది అక్కడే ఉండేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఫ్లవర్స్ అన్ని పట్టుకొని అక్కడ నిల్చొని మహాగణనాథుడు వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు పైనుంచి ఫ్లవర్స్ అన్ని చల్లడం కానీ, మరోవైపు చాలా మంది హారతి కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మహిళలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతిసారి ఆలస్యంగా జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆలస్యంగా ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ఈసారి శోభాయాత్ర కూడా ముందుగానే స్టార్ట్ అవుతూ ఉండడంతో పైనుంచి పూలు చల్లుతూ కొంతమంది భక్తులు, మరోవైపు విగ్రహానికి హారతులు ఇచ్చేందుకు మరికొందరు ఇక్కడ సిద్ధమవుతూ ఖైరతాబాద్ వీధుల్లో ఒక కంటిన్యూస్ గా మంగళహారతుల మధ్య అటు పూల వర్షం మధ్య ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభాయాత్ర జరగనుంది. సో ఇప్పటికే వేలాది మంది భక్తులు కూడా ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకునేందుకు చేరుకున్నారు. మరోవైపు ఈసారి పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో భక్తులు వచ్చారు. శని ఆదివారాల్లో శనివారం 2 లక్షల మంది మహాగణనాథుడిని దర్శించుకోగా ఆదివారం రోజు ఏకంగా 3 లక్షల మంది వరకు కూడా ఖైరతాబాద్ విగ్రహం దగ్గరికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంత సంఖ్యలో పబ్లిక్ రావడం కూడా ఇదే మొదటిసారి. దాదాపు 3 లక్షల మంది వరకు పబ్లిక్ గ్యాదర్ అయ్యారు. అయితే శని ఆదివారాల్లో ఎవరైతే వినాయకుడిని దర్శించుకోలేదో, ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకునేందుకు వీలు కాలేదో వాళ్ళంతా కూడా శోభాయాత్రలో పార్టిసిపేట్ చేయాలి, కనీసం శోభాయాత్రలోనైనా దర్శించుకోవాలి అని చెప్పి వాళ్ళు వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభాయాత్ర చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి రాత్రికే ఇక్కడికి చేరుకొని ఆ శోభాయాత్రలో పార్టిసిపేట్ చేసేందుకు వచ్చినటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైనటువంటిది, అందులోనూ ప్రపంచంలోనే ఎత్తైన మట్టి విగ్రహంగా కూడా ఖైరతాబాద్ గణనాథుడు రికార్డు సాధించాడు. ఇలాంటి విగ్రహం ఒక్కసారిగా కదలి వస్తున్నప్పుడు ముందంతా లక్షలాది భక్తజన సందోహం, వెనక వైపు మహాగణపతి సప్తముఖ మహాగణపతి దర్శనం, వీటన్నిటి మధ్య ఒక ఎక్కడ లేనట్టు రెట్టింపు జోష్లో భక్తులు ఉంటారు. దీన్ని చూడడానికి ఒక మెమొరీగా గుర్తించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తుంటారు. ఖైరతాబాద్ మహాగణనాథుడి విగ్రహాన్ని ఎంత త్వరగా అటు ట్యాంక్ బండ్ వరకు చేర్చగలిగితే, అక్కడి నుంచి నిమజ్జనాన్ని త్వరగా పూర్తి చేయగలిగితే వెనక వైపు నుంచి వచ్చే విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చాలా ఈజీగా అవుతుందని పోలీసులు ప్లాన్ చేశారు. అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారమే మూవ్ చేస్తూ ఉన్నారు. చాలా మంది ఇటు ఈరోజు ఎక్కువ సంఖ్యలో గ్యాదర్ అవుతాయి, విగ్రహాల నిమజ్జనం ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో నిన్ననే నిమజ్జనాలకు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే అటు ఎన్టీఆర్ మార్గులో కానీ, లేకపోతే తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా, ట్యాంక్ బండ్ మీదుగా
వేలాది విగ్రహాలు చేరుకున్నాయి. సో వాటి నిమజ్జనం అవడానికి మరింత ఆలస్యం అవుతుంది. మరొక వెనక వైపు నుంచి వచ్చేటటువంటి విగ్రహాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఆలస్యం అయితే ఆ విగ్రహాలన్నీ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన ప్రక్రియ పూర్తి చేస్తే ఆ తర్వాత వెనక వైపు ఉండేటటువంటి విగ్రహాలు కానీ లేకపోతే ఇప్పటికే ట్యాంక్ బండ్ నక్లెస్ రోడ్డు మీదకు చేరుకొని ఎన్టీఆర్ మార్కెట్కు చేరుకొని నిమజ్జనం కోసం వెయిట్ చేస్తున్నటువంటి విగ్రహాల నిమజ్జనం కూడా త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనాన్ని 1-2 మధ్యలోనే పూర్తి చేయాలి. ఎగ్జాక్ట్ గా 2 o'clock లోపే నిమజ్జనం పూర్తి చేసే విధంగా పోలీసులు ప్లాన్ చేశారు.